నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా నియోజకవర్గం పులివెందుల్లో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. రేపటి నుంచి అంటే తొలి రోజు పులివెందుల్లో క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని చెప్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తల నాయకులతో కూడా సమావేశమయ్యేలా మొత్తం షెడ్యూల్ ప్లాన్ చేస్తారంటున్నారు. వారి నుంచి సమస్యల వినతిలో స్పీకర్ను కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా స్థానిక అక్కడ లోకల్గా ఉండే నాయకుల పెళ్లిలకు కూడా హాజరవుతారని చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటికే పులివెందుల్లో క్యాంప్ ఆఫీస్ వద్ద అయితే పార్టీ శ్రేణులు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు కూడా చేసేసాయి. అసలు ఏం జరుగుతోంది అంటే ప్రజా దర్బారుతో ఏం చేయబోతున్నారు? అధికారం కోసం, మరోసారి అధికారం కోసం ప్రజలతో మమేకమయ్యేలా ప్లాన్ చేస్తున్నారా? అలాగే కూటమి నేతల వైఫల్యాలపై పోరాటంలో చూడాలా? అసలు ఇది ఏ విధంగా చూడాలి? అంటే ప్రజల మీద ప్రేమాభిమానాలతో ప్రజా దర్బారీ కంటిన్యూగా జరగబోతుందా? వైసీపీ క్యాడర్ను యాక్టివేట్ చేసే విధంగా, వాళ్ళు ఉత్సాహం నింపే విధంగా కూడా ప్రజా దర్బార్ ఉండబోతుందా? అసలు ప్రజాపాటు ఎందుకు పడుతున్నారు? ప్రతినిత్యం ప్రజా దర్బార్తో దద్దరిల్లబోతుందా? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవ్వబోతున్నారు చిన్నపరెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. నమస్తే చిన్నపరెడ్డి గారు, వెల్కమ్ టు ద స్టూడియో అండి. నమస్కారం. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. కజ సుజాత గారు, జనసేన నాయకురాలు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, కాసేపట్లో మనకి అందుబాటులోకి వస్తారు జూమ్లో. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ సార్. ఎస్, ముందుగా మస్తాన్ రావు గారు, ఏంటి ప్రజా దర్బార్ ఎలా ఉండబోతోంది రేపటి నుంచి? చిన్నపరెడ్డి గారు. సార్, ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండటం ఆయనకు మొదటి నుంచి కూడా అలవాటు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజల్లో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి ఆయన ఎంపీగా కూడా సేవలు అందించినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరికీ కూడా ఏం కావాలి, పేదవాళ్ళకి మనం ఎంతవరకు చేయగలమన్నది అట్టడుగు స్థాయి వాళ్ళని పైకి తీసుకురావాలన్న తపనతోటి ఆయన నిరంతరం కూడా పేదవాడి కోసం ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందటం, దాని తర్వాత ఈ తెలుగుదేశం కూటమి చేసేటటువంటి వ్యతిరేక విధానాలన్నిటిని కూడా ఎండగడుతూ రైతుల పట్ల కానీ లేకపోతే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం చేతగాని పరిస్థితుల్లో చేస్తూ ఉన్నది. అప్పులు చేయటమే వాళ్ళకి రోజు తెలిసింది కానీ ప్రజలకు మంచి చేద్దామన్నది ఇంత కూడా లేనటువంటి పరిస్థితి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమవుతూ ఉన్నారు. ప్రజా దర్బార్ అనేది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి ప్రజా దర్బార్ అనేది వచ్చినటువంటి కార్యక్రమం అది. ఇలా ప్రజలు వచ్చి ఇన్ని సమస్యలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కానీ ఎక్కడైనా సరే ప్రజా దర్బార్ అనేది సమస్యల పట్ల స్పందించేటటువంటి ప్రధానంగా ఏమవుతుందంటే గత సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తారు, పోరుబాటు పడతారని చెప్పారు. సో ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా జరగలేదు. సమస్య వస్తే వెళ్తున్నారని చెప్తున్నారు, అంతవరకు ఓకే, సమస్య వచ్చినప్పుడు వెళ్ళటం. కానీ కంటిన్యూస్గా జరగడం అనే ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుందా? సార్, కంటిన్యూగా జరగడానికి ప్రజలకి ఎక్కడ ఏ సమస్య వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మిర్చి రైతులకు సమస్య వచ్చింది, గుంటూరు వెళ్ళారు. పొగాకు రైతులకు సమస్య వచ్చింది, అక్కడ వెళ్ళారు. మామిడి రైతులకు సమస్య వచ్చింది, అక్కడ వెళ్ళారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఖచ్చితంగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు అంది వచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. అందుకనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టి కేడర్ అంతా కూడా ప్రజల్లోకి పంపించి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటున్నాం. అంతకన్నా పెద్ద సమస్యలు ఉండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చి ఒక వ్యవస్థకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నాయకుడు వాటి పట్ల స్పందించి మాట్లాడేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా చేసినటువంటి అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా మంచి చేపించగలిగాం ఈ ప్రభుత్వం మెడలు వంచి. అలాగే రాబోయే రోజుల్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మరింత రంగంలోకి దిగైనా సరే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతు వ్యతిరేకంగా మొదటి నుంచి ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఒరేయొద్దు, లేకపోతే అదే ఇవ్వద్దు ఇవ్వద్దు, ఇవాళ అరటి పండ్లకు సంబంధించి మొత్తం కేజీ 2 రూపాయలు కూడా కొంటలేదని ట్రక్కులు పెట్టి తొక్కిచ్చేసి వాళ్లే పక్కన పడేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ పొగాకు లేదు, రైతు లేదు, మిర్చి లేదు, మామిడి లేదు, అసలు ఏ పంట లేదు. మొత్తం రైతు వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది ఈ ప్రభుత్వంలో. కనీసం గిట్టుబాటు ధర ఇద్దాము, కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొద్దామన్నంత ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఈ ఓటుకు నోటు కేసులు ఇవన్నీ ఉండటం వల్ల. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు,
ఇలా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా తుమ్మితే పడిపోయేటటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఎందుకని సాధించలేకపోతున్నాం? మా రాష్ట్రానికి కావాల్సినవి అని చెప్పేసి మెడికల్ సీట్లు వదిలేస్తున్నారు. నోరెత్తితే ఒట్టండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, ఎవరైనా సరే నోరెత్తితే ఒట్టు పెట్టాల్సిందే. ఏది చెప్తే ఆడ తలకాయ ఇవ్వటం రావటం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నిక రేపా ఎల్లుండా అనేది కౌంట్ కాదు. ఏ రోజు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్. ఏంటి సయ్యద్ రఫీ గారు ఏం చెప్తారు? వినపడుతుందా? వినిపిస్తోంది. రఫీ గారు చెప్పండి, మాట్లాడండి. నేను క్యాటరేట్ ఆపరేషన్ ఎలా ఉందండి ఇప్పుడు? ఎలా ఉంది? బానే ఉందా మీకు? నా 10 days అయింది, పర్వాలేదు. అయితే లైటింగ్ విపరీతంగా ఉంటుంది కదా, చెప్పండి, మాట్లాడేసి పర్వాలేదు, మాట్లాడండి. ప్రివెన్షన్ గా పెట్టాను అనుకోవద్దు. అయితే చిన్నరెడ్డి గారు పాపం ఎప్పుడు చెప్పేదే పాడిందే పాత బళ్ళదాసులు అన్న పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అదే చెప్తా ఉంటారు. దాంట్లో కొత్తదనం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో నేను రచ్చబండకు వస్తున్నాను, అదిగో రచ్చబండకు వస్తున్నాను అని 5 సంవత్సరాలు గడిపారు. ఎక్కడా ఏ రచ్చబండకి వచ్చింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు, ఒక విజ్ఞాపన తీసుకుంది లేదు, ఒక పథకం కేంద్రం నుంచి సాధించింది లేదు. ఎంతసేపు ఆయన కేసులు, వాటిని ఎలా ప్రొవోక్ చేసుకోవాలో దాని గురించి తిరిగాడు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తే వచ్చాయి. వాటి అన్నింటినీ కూడా మూలపెట్టి ఒక్కటి కూడా తీసుకురాలా. మేము 84 రెస్టాలు చేశాం. అందులో రైల్వే లైన్లు కూడా ఉన్నాయి. కాబట్టి మేము రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వాడుకుంటున్నాం. ఇక ఈ పరిశ్రమలు ఏ రకంగా వాటిని సాధించడానికి లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఎంత కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఓ పక్కన రాజధానిలో నిర్మాణం, దానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. పోలవరం కూడా పండ పెట్టేశారు, దాన్ని గోదావరిలో కలిపేశారు, అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. భోగాపురం విమానాశ్రయం గాలికి వదిలేశారు, అది రేపు నెక్స్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లోనే ప్రారంభం కాబోతాం. ఎందుకంటే ఎప్పుడైతే వరల్డ్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్స్, 5 స్టార్ హోటల్స్, రిక్రియేషన్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయో విదేశీ పెట్టుబడిదారులు రావడానికి ఇష్టపడతారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాం. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వెంచర్ని తీసుకొచ్చాం. ఇవాళ గూగుల్ CEO చెప్పారు మేము పని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇచ్చే భూముల మీద కోర్టుకు వెళ్ళి స్టేలు తెస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద అఫిడవిట్లు వేసి. ఇవన్నీ ఆగో. ఎంత చేసినా సూర్యుడు ముందు అరచేయి పెట్టినా, జగన్మోహన్ రెడ్డి జీ పెట్టినా ఏం ఆగో. ఖచ్చితంగా గూగుల్ ప్రారంభమవుతుంది. ఎకో సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత విశాఖపట్నం చుట్టూ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. అమరావతిలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ గారు బ్యాంకింగ్స్ కి ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు, శంకుస్థాపన చేయడానికి. అన్ని శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పత్రికలో ఈ మధ్య తుఫాను వచ్చిన సందర్భంగా రోడ్లు పాడైపోతే ఆ ఫోటోలు వేస్తే ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా స్పందించి డిసెంబర్ కల్లా ఆ రోడ్లు కంప్లీట్ చేయాలని చెప్పి మనీ గ్రాంట్ చేయడం జరిగింది. కృష్ణబాబు గారితో మీటింగ్ కూడా కాంట్రాక్టర్లకి ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కాంట్రాక్టర్లు చిప్పలు పట్టుకొని అడుక్కునేటువంటి పరిస్థితి, వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి. రూపాయి రెండోసారి డబ్బులు వేసాం. ఏ పంటకి వరల్డ్ వైజ్గా మార్కెటింగ్ ఉంటుందో దాన్నే వేయమని చెప్పాను తప్పితే గుడ్డిగా వేసి ఇబ్బందులు పడవద్దు. వరల్డ్తో లింక్ ఉన్నటువంటి పంటలు వేస్తే ఆ వచ్చినటువంటి దిగుబడిని ఏ రకంగా మార్కెట్ చేయాలో చేయవచ్చనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అరటికాయల్ని వ్యాగన్స్ బుక్ చేసి బొంబాయి, కలకటా, ఢిల్లీ అటువైపు పంపించడానికి శరవేగంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అన్నీ కూడా ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి పరిశ్రమలు, నిధులు, విధులు అన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి 31వ తారీఖు లేదా 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఒకటి రెండు పేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళని నిలబెడతా ఉన్నారు. ఇల్లు కట్టించడం కానీ, వాళ్ళకి షాపులు డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడే ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి ఏమి విజ్ఞప్తులు వస్తే వాళ్ళకి ఏం అవసరం ఉందో కూడా తెలుసుకుంటున్నారు. అలాగే పార్టీ ఆఫీస్లో కేంద్ర కార్యాలయంలో రోజు విజ్ఞప్తులు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వస్తున్నారు, లోకేష్ గారు వస్తున్నారు, మంత్రులు కూడా వస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులకే అవకాశం లేదు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదు కదా, ఎంపీలకు కూడా అవకాశం. వాళ్ళు చెప్పారు, కర్నూలులో ఎంపీ నేను 4-5 సార్లు ప్రయత్నం చేశానండి సీఎంలో కలవడానికి, నా వల్ల కాలేదన్నారు. కాబట్టి ఆ పరిస్థితి ఆయన ఒక ప్యాలెస్ లో కూర్చొని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ రైతులు రాజధాని కోసం స్థలాలు ఇస్తే అక్కడ నేను పేదవాళ్ళకి పట్టాలు ఇస్తానంటారు. నువ్వు పేదవాళ్ళకి కట్టినటువంటి చిట్కో ఇళ్ళని మూలబెట్టేసి వాటిని కంప్లీట్ చేయకుండా మళ్ళీ వాటి మీద లోన్లు తీసుకొచ్చి ఇళ్ళు అలాట్ చేయకుండా డబ్బులు కట్టమని బ్యాంక్ వాళ్ళు వాళ్ళని ప్రాణాలు తీశారు. ఇప్పుడు మనం చూసారు 3.5 లక్షల చిట్కో ఇళ్ళు ప్రారంభోత్సవాలు గృహ ప్రవేశాలు జరిగాయి. మళ్ళీ ఒక 5 లక్షలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఊర్లు కడుతున్నా అన్నాడు. అక్కడ ఆ సెంటుపట్టా భూముల్లో రోడ్లు లేవు, కరెంటు లేదు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, పిల్లలు చదువుకోవడానికి బళ్ళు లేవు. ఏదో కట్టేస్తానని చెప్పి పెద్ద స్కామ్ చేసి 7,000 కోట్లు స్కామ్ చేశారు ఆ గృహ నిర్మాణం. కాబట్టి ఆయన హయాంలో స్కామ్ లేనటువంటి కార్యక్రమం లేదు, స్కామ్ లేనటువంటి డిపార్ట్మెంట్ లేదు. ఇక మద్యం, ఇసుక, మైనింగ్, ఇక దాంట్లో దోచిన దోపిడీ ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి అంటే ప్రధానంగా రఫీ గారు ఒక ప్రతిపక్షంగా నిజంగా సమస్యలు ఉంటే సమస్యలు లేవనెత్తడం, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం. ఆయన 3 రోజులు ఏదో పెళ్లికి వచ్చి పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మంచిదే, నువ్వు ఎమ్మెల్యే, అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించాలా. కానీ అదే పులివెందుల జడ్పీటీ సెంటర్లో డిపాజిట్ పోయింది, 800 ఓట్లు కూడా రాలా. ప్రజల పరిస్థితి అక్కడ అలా ఉంది. కాబట్టి ఆయన 5-6 పిలుపులు ఇచ్చాడు, అన్ని తుస్సుమన్నాయి, ఒక్కటి కూడా ఇది కాల. మెడికల్ కాలేజీలు కట్టారంటాడు, ఎక్కడ కూడా కట్టిన సరైనటువంటి నిర్మాణం చేసినటువంటి పాపాన పోల. అందులో 50% సీట్లు అమ్ముకోవచ్చని చెప్పి ఆయనే జీవో తీసుకొచ్చాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో వచ్చేటువంటి సీట్లు 50% అమ్ముకోవచ్చని ఆయన జీవో తీసుకొచ్చాడు. ఇప్పుడేమంటాడు, ప్రైవేట్కి ఇస్తే పేదవాళ్ళకి సీట్లు దొరకవు కదా అని ఇప్పుడు డబుల్ స్టాండర్డ్ మాట్లాడు. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అతను మాట్లాడే మాటలు. కానీ ఆయన ఏదో కోటి సంతకాలు అంటారు. నేను అక్కడ తిరుగుతున్నాను, విజయవాడలో, ఏలూరులో, గుంటూరు, ఎక్కడ కోటి సంతకాలు ఇళ్లకు వచ్చిన వాళ్ళు లేరు. ఎక్కడ కేంద్రం పెట్టి సరే అంటే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మీరు చెప్తున్నారు. ఓకే ఓకే కాదు కాదు రఫీ గారు ఒక్క నిమిషం. పెట్టేసుకుంటున్నట్టున్నారు ఇళ్లలో కూర్చొని కొంతమందికి. ఈ నిజంగా కాదు ఇప్పుడు రేపటి నుంచి జగన్ గారు ప్రజా దర్బార్ చేస్తామని చెప్తున్నారు, ప్రజా దర్బార్లో విడతలు స్వీకరిస్తామని చెప్తున్నారు. నిజంగా విడతల్లో సంక్షేమ పథకాలు వారికి అందలేదు అని వస్తే వీటికి మీరు పరిష్కరిస్తారా? ఎందుకంటే ఒకవైపు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా వెళ్తున్నారు, రాజకీయాలు కాదు ఇంకా అభివృద్ధి వైపు చూస్తున్నారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు రేపటి నుంచి జరిగే ప్రజా దర్బార్లో నిజంగా వాళ్ళకి అందట్లేదు, కొంతమందికి ఎక్కడో కొన్ని లోకలు కనిపిస్తున్నాయని వస్తే వాటిని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అసలు ఆయన మొత్తము ఏ పథకము అమలు జరగట్లేదు, ఏ పథకము చేయట్లేదు, అన్ని వదిలేశాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు అందలేదనే వాళ్ళ గురించి ఆయన ఎక్కడ అడ్రస్ చేస్తాడు? ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి, విజయవాడలో వరదలు వస్తే ₹1 కోటి ఇస్తా అన్నాడు. ఆ కోటి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఆ కనీసం వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వాలా? అతని చేతితో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం అసలు జగన్ గారి గురించి అంటలేదు. నిజంగా జగన్ గారు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా సమస్యలు స్వీకరిస్తారు, ఆ నియోజకవర్గ ప్రజలకు అందలేదు అంటే ఇమీడియట్ గా మీ కూటమి సర్కార్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటుందని అడుగుతున్నాను. జగన్ గారు నిజంగా వినతులు స్వీకరించి ఎవరికి అందలేదు, విజ్ఞాపనలు తీసుకుంటున్నాము, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. వాటి అన్నింటిలో కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసినటువంటి అరాచకాల మీదే ఎక్కువ విన్నపాలు వస్తా ఉన్నాయి. వాటిని సరిచేస్తాం. మెయిన్ గా భూ సమస్యలు, ఆస్తి సమస్యలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, పులివెందుల్లో మళ్ళీ ప్రజా దర్బార్ పెళ్లి కోసం వచ్చి ప్రజా దర్బార్ పెడుతున్నాడు. మళ్ళీ రప్పా గ్యాంగ్, నరుకుతాం, చంపుతాం, పొడుస్తాం అనేటువంటి గ్యాంగ్ మామూలే, మళ్ళీ డీజేలు మామూలే.
రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డీజేలు, మోటార్ బైక్ సౌండ్లు, చావు దగ్గరికి వెళ్ళినా డీజేలు, రప్పారప్పాలే. అది రప్పారప్ప పార్టీ కింద మారిపోయింది సార్. అది ఆయన ఎక్కడికి వెళ్ళినా రప్పారప్పాలే, నరుకుతాం, చంపుతాం, ఆ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తారు. అంబటి రాంబాబు గారు అన్నాడు ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే రప్ప అంటుంటే, అరే ఆపండి అయ్యా, ఈ రప్పారప్పతోనే మనకి తలనొప్పి వచ్చిందని చెప్పి అతనే మాట్లాడాడు. అయినా సరే కోర్టుకి హాజరవడానికి వెళ్ళి ₹1 కోటి ఖర్చు పెట్టాడు. ఈ రప్ప గ్యాంగ్ 2,000 రూపాయలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించుకొని వాళ్ళకి భోజనాలు, మందు గిందు అంతా పెట్టి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి ఆ రప్ప చేశాడు. మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. ప్రజల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఊరు వస్తున్నాడంటే భయపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చుట్టూ ఈ రప్ప గ్యాంగ్ కత్తులు పట్టుకొని విన్యాసాలు చేసేవాళ్ళు. ఇక్కడ మాట సార్, గతంలో ఆయన పరిపాలన చూసి పక్కన పెడితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ రప్ప గ్యాంగ్ తో ఈ గంజాయి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం, నేరాలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేయడం, అక్కడ మిర్చి రైతులు పలకరించడానికి వెళ్ళి ఆ మిర్చి బస్తాలు ఎత్తుకుని వెళ్ళిపోవటం, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి అప్పుడే మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ట్రాక్టర్లతో తొక్కించడం, పొగాకు పేర్లు ఎత్తుకుపోవడం, ఇవన్నీ చూశారు జనాలు. వస్తున్నాడంటే రఫీ గారు కాదు, ఒక నిమిషం తీసుకుంటే వాళ్ళ వాయిస్ తీసుకోవాలి కదా, తీసుకున్నాక జరగని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చేయాలా ప్రజలకు? రఫీ గారు వస్తారు మీ దగ్గరికి, మళ్ళీ వస్తారు రఫీ గారు. ఒక్క నిమిషం రఫీ గారు మళ్ళీ ఆన్సర్ గారు మీరు అడిగిన దానికి చెప్పాలి కదా. కాదు రఫీ గారు, ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి మళ్ళీ సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మళ్ళీ చెప్తాను. సుజాత గారు మీరేం చెప్తారు రేపటి నుంచి జగన్ గారి ప్రజా దర్బార్కు సంబంధించి? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులకి, వీక్షకులకి అందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటిన్యూగా ప్రజల్లో అయితే ఉండరని నేను 100% ఖచ్చితంగా చెప్పగలను సార్. ఎందుకంటే ఆయన ఒక్కరోజు వస్తేనే వాళ్ళకి ఖర్చులు వాచిపోతున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళకి బీరు బిర్యానీ లేకుండా ఒక్కడు కూడా రాడు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఒక 3-4 ముఖ్యమైన నాయకులు తప్ప కేడర్ ఎవ్వరు డబ్బులు లేకుండా ఒక్కడు కూడా రాడు. వీళ్ళు ఆ డబ్బులు పెట్టుకుని ప్రతిరోజు ప్రజల్లో తిరగాలంటే వాళ్ళకి అయ్యే పని కాదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అలాగా మెరుపుతీగా వచ్చిపోమ్మా అన్నట్టు అలా వస్తున్నారు, మళ్ళీ బెంగళూరుకి జంప్ అయిపోతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అయ్యి నిజంగా ప్రజల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటి మీద బయటకు వచ్చి మాట్లాడితే ఎవరో కార్యకర్తలు అవసరం లేదండి, ప్రజలే స్వయంగా అంటే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆయన పక్కన నిలబడతారు. ఇప్పుడు గతంలో మేము ఒక్క సీటు కూడా గెలవలేదు సార్. 2019 ఎలక్షన్స్ లో వితిన్ 6 months జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఇసుక పాలసీ వల్ల కొన్ని వేల మంది నిరాశ్రయులు అయితే వాళ్ళకి ఉపాధి కోల్పోతే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఒక ర్యాలీ తీశారు. ఎన్ని లక్షల మంది వచ్చారండి. అప్పుడే వైసీపీకి భయం పట్టుకుంది. ఇతను ఓడిపోయాడు, 2 చోట్ల పార్టీ మూసేసుకుని వెళ్ళిపోతాడు, రాజకీయాల్లోంచి వెళ్ళిపోతాడు అనుకున్న వ్యక్తి వితిన్ 6 months లో ఇంత ప్రజాబలంతో ఒక ర్యాలీ తీస్తే వైజాగ్ లో 2 సముద్రాలు అన్నట్టు కనిపించినాయి ఆ రోజు. ఒక జన సముద్రం, ఒకటి ఉప్పునీటి సముద్రం అన్నట్టు. అది సార్ చిత్తశుద్ధి ఉన్న రాజకీయాలు అంటే అలా ఉంటాయి. నిజంగా అక్కడ సమస్య ఉంది. ఇసుక సమస్య రావడం వల్ల భవన నిర్మాణ కార్మికులే కాకుండా దాని అనుబంధ రంగాలన్నీ ఎఫెక్ట్ అవడం వల్ల ప్రజలందరూ తరలి వచ్చారు. ఒక గుడ్ కాజ్ కాబట్టి అందరి దగ్గర నుంచి మద్దతు వచ్చింది. స్వచ్ఛందంగా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు స్వచ్ఛందంగా. మరి అది సార్ రాజకీయాలంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు కూడా ఒక వ్యక్తి వచ్చి 4 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే నా భార్య చనిపోతుంది సార్ అంటే నేను ముఖ్యమంత్రి అయ్యాక చేస్తా, నేను ముఖ్యమంత్రి అయ్యాక సహాయం చేస్తా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాం అబ్బా, ఇవి సార్ మాట్లాడింది. ₹1 జేబులోంచి తీసి ఏ రోజు ప్రజలకు ఇచ్చిన పాపాన పోలేదు. సరే ఓకే అయిపోయింది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమైనా అందుబాటులో ఉన్నావా? ఎందుకు పరదాలు కట్టుకుని వెళ్ళిపోవడం? అంత సెక్యూరిటీ ఇష్యూస్ ఏమొస్తాయి? ఎక్కడో పైన హెలికాప్టర్ లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు, చెట్లన్నీ నరికేసేవాళ్ళు, పరదాలు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోయేవారు. ఎందుకు ప్రజలకు అంత దూరంగా ఉన్నారు మీరు? రైతులు వర్షంలో ఏదైతే
తుఫాను వల్ల రైతులు నష్టపోతే రోడ్డు మీద డయాస్ వేసుకుని రైతులను పరామర్శించారు. అప్పుడు మీకు ప్రజలు అందుబాటులో వద్దు, ప్రజలు మీకు అవసరం లేదు, ప్రజల్ని చాలా దూరంగా పెట్టి మీరు పరిపాలన 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు. గ్రామాల్లోకి వెళ్తారు అనుకుందామండి. ఇప్పుడు ఆయన ప్రజా బాటలో ప్రజల దగ్గరికి వెళ్తాను అంటున్నారు. గ్రామాల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తారండి? వైసీపీ సర్పంచ్లే మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు సార్. గత 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీని భ్రష్టు పట్టించేశారు. పంచాయతీరాజ్ నిధులన్నీ వీళ్ళకి సొంతానికి వాడేసుకున్నారు. ఎటు డైవర్ట్ చేశారో లెక్కాపత్రం లేకుండా వాడుకున్నారు. దాదాపు 4,500 కోట్ల రూపాయలు సార్. ₹1, ₹2 కాదు, అప్పు చేసి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి గ్రామాల్లో డెవలప్మెంట్ చేసిన సర్పంచులు అందరూ నిండా మునిగిపోయారు వైసీపీ వల్ల సార్. ఆత్మహత్య చేసుకున్నారు సర్పంచులు. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకుని గ్రామాల్లోకి వెళ్తారు? పట్టణాల అభివృద్ధి అంటారా? పట్టణాల అభివృద్ధి కూడా అలాగే వీళ్ళు నాశనం చేసేసిన సంగతి తెలుసు. చెత్త మీద కూడా పన్నులు వసూలు చేసి చెత్త పన్ను కట్టని వాళ్ళు ఇంటి ముందు చెత్త తీసుకొచ్చి పంపి ఎంత చేశారు సార్? గత 5 ఏళ్లలో ఎక్కడైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే తీరు, ప్రభుత్వంలో లేనప్పుడు అదే తీరు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు? ఓడిపోయి పులివెందులకు వెళ్ళారు సార్, ఓడిపోయి పులివెందులకు వెళ్ళారు. పట్టుమని 10 రోజులు ఉండలేకపోయారు సార్. అక్కడ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని చెప్పి అందరూ ఇల్లు చుట్టుముట్టారు. అక్కడి నుంచి వెంటనే బెంగళూరు పారిపోయిన వ్యక్తి. ఎంతమందిని మోసం చేస్తారు? మీరు సాక్షి మీడియాలో కూర్చుని అబద్ధాల ప్రచారం చేసుకోవడం చేయగలరు తప్ప ప్రజల్లోంచి మీకైతే సహకారం, స్పందన రాదండి. రైట్ అండి. సుజాత గారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. మస్తాన్ రావు గారు, మీకేమనిపిస్తుంది? ప్రజా దర్బార్ ఇప్పుడు అప్పుడు రాజశేఖర గారు చేపట్టిన దాన్ని చూసుకుంటే ఇప్పుడు పెద్దలు అడుగుజాడలు నడిచే ప్రయత్నం చేస్తున్నారా? ఇకనైనా ప్రజల్లో మమేకమయ్యే విధంగా జగన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారనుకోవాలా? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నేను వీక్షకులకు ప్యానల్లో ఉన్న ఇతర సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు అంటే యాక్చువల్గా 2024 మేలో ఆయన ఓడిపోయారు, ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వెంటనే జూన్లో వెళ్ళారు, పులివెందులు వెళ్ళారు, అక్కడ కార్యకర్తను కలుసుకున్నారు, ఉవ్వెత్తున వచ్చారు ఓడిపోయినప్పుడు. సో ఆ తర్వాత చూస్తే మనకి డిసెంబర్ 24 కూడా వెళ్ళారు ఆయన. డిసెంబర్ 24 పులివెందులు వెళ్ళారు, ప్రజా దర్బారు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబర్, మొన్న పులివెందులు అక్టోబర్లో కూడా వెళ్ళారు. అక్టోబరు డిసెంబర్లో లాస్ట్ ఇయర్, జూను, అక్టోబరు, డిసెంబర్ లాస్ట్ ఇయర్. సెప్టెంబర్లో కూడా వెళ్ళారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంటుంది లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ ఇయర్ కూడా జూలై, ఆగస్టులోనేమో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది, 6,000 ఘోర పరాజయం. అక్కడ కూడా 30 ఏళ్ల తర్వాత జెడ్పీటీసీ ఓడిపోయారు. అవును. ఆ ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయన మళ్ళీ సెప్టెంబర్లో వెళ్ళారు. ఆగస్టులో డిఫీట్ అయ్యారు, వాళ్ళ క్యాండిడేట్ డిఫీట్ అయ్యారు. మళ్ళీ సెప్టెంబర్లో వెళ్ళారు, అప్పుడు కూడా ప్రజా దర్బారు పెట్టారు. సో ఆ ప్రజా దర్బార్కి ఎప్పుడూ కూడా విపరీతమైన జనాలు అయితే వస్తూ ఉంటారు. లోకల్గా వస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది జగన్ గారిని ముఖ్యమంత్రిగా లాస్ట్ 5 years చేశారు కదా. సో వస్తారు, అనేక రకాలైన జీవెన్స్ ఆయనకి ఇస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా అక్కడున్న ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారు సార్ట్అవుట్ చేస్తారు. అక్కడ ఉన్న పిఏ రవి, జగన్ గారి పిఏ రవి అని ఉంటాడు నియోజకవర్గానికి సంబంధించి. అంతకుముందు పులివెందుల డెవలప్ పాడాకి సంబంధించి కూడా అతను అధికారిగా ఉండేవాడు, పిఏగా చూస్తూ అవన్నీ కూడా ప్రజల నుంచి ఏదైతే గ్రీవెన్స్ వస్తాయో చూస్తాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జగన్ గారికి ఇచ్చే వాటిని అక్కడున్న పిఏ నాగేశ్వర రెడ్డి గారు ఉంటారు తాడేపల్లిలో, ఆయనకి పంపిస్తారు. అయితే వాటిలో ఎంతవరకు సార్ట్ అవుట్ అవుతున్నాయి అంటే, వాటిలో సార్ట్ అవుట్ అయితే చాలా వరకు కావట్లేదు, ఎందుకంటే మనీ రిలేటెడ్గా ఉంటుంది. రెండోది ఏంటంటే పులివెందుల సమస్యలు, పులివెందుల ప్రజలు నియోజకవర్గంలో ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించి రైతులు కావచ్చు చాలా మంది ఆయన దృష్టికి తెస్తా ఉన్నారు. ఆ కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో ఇతోటి బిల్లు కట్టలేదు అనేది కూడా తెస్తా ఉన్నారు. అయితే ఆయన వాళ్ళందరికీ ఏం చెప్తారంటే, ఎందుకంటే అసెంబ్లీకి ఏమి వెళ్ళరు కదా, అసెంబ్లీలో జనరల్గా ఏంటంటే నియోజకవర్గంలో ప్రజా దర్బారు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా 164 కూటమి సర్కార్లో ఉన్నోళ్ళు ఆయా నియోజకవర్గాల్లో పెడతా ఉన్నారు ప్రజా దర్బారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఎంతో కొంత అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. జగన్ గారు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రస్తావించిన సమస్యల్ని ఆయన ఎవ్రీ మంత్ పెట్టే ప్రెస్ మీట్ లో చెప్తారు. మనం ఆ ప్రెస్ మీట్ లో ప్రజలకి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు, ఇట్లా పులివెందుల్లో ఇట్లా ఎదుర్కొంటున్నారు, వాటిని మీరు పరిష్కరించండి అని. అసెంబ్లీలో గవర్నమెంట్ నిలదీసే పరిస్థితి ఏమో జగన్ గారు అది ఆయన ఉద్దేశపూర్వకంగా వద్దనుకున్నారు కదా, వెళ్ళట్లేదు కాబట్టి అది అదొకటి ఉంది. రెండోది ఏంటంటే, మీరు ఇక్కడ రాజశేఖర రెడ్డితో అసలు పోల్చడానికి జగన్ గారికి సంబంధం లేదండి. ఎందుకు లేదు అంటే,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ప్రజలతో ఉన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ఉదయాన్నే 5ంటికి ఆయన ప్రజల దగ్గర నుంచి ముఖ్య నేతల్ని ఎవరైతే అపాయింట్మెంట్ ఉందో కలవాలనుకుంటారో వాళ్ళందరినీ కలిసేవాళ్ళు 5ంటి దగ్గర నుంచి. ప్రతిరోజు 1 గంట మాత్రం ఖచ్చితంగా పూరర్ పీపుల్, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ గేట్ దగ్గరికి వచ్చి నుంచుంటే చాలు, వాళ్ళ అమ్మాయి పెళ్ళనో లేకపోతే ఉద్యోగం అనో ప్రైవేట్ ఉద్యోగం అనో ఏదో ఒకటి, మా ఇల్లు ఆక్రమించుకున్నారు లేకపోతే మా స్థలం సమస్యలు ఏముంటే వాటి తీర్చే విధంగా ప్రయత్నించేవారు. ఖచ్చితంగా జరిగేది. రాజశేఖర రెడ్డి జగన్ గారు ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ప్రజా దర్బార్ అనేది ఆయన కార్యాలయంలో తాడేపల్లిలో ఎప్పుడు నిర్వహించలేదు. దానికి సంబంధించి అధికారంలో వచ్చిన కొత్తలో అయితే ఏర్పాట్లు చేశారు. ఆ క్యాంప్ కార్యాలయంలో ప్రజలు వస్తే ఎలా కూర్చోబెట్టాలి, ఏంటి, టెంట్లు ఎక్కడ, క్యూలు ఏంటి అన్ని చేశారు. ఆయనకి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే నేను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు విమర్శ కాదు, ఆయనకి ఎవరు చెప్పారు అంటే తెలియదు. కానీ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అన్నట్టు ఆయన చుట్టూ కోటరీ ఉన్నారు, ఆయన దగ్గరికి జనాలు రానివ్వరు అంటున్నారు, చెప్పారు. ఇవాళ నిన్న కూడా చెప్పినట్టున్నారు. సో ఆ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చి వీళ్ళందరూ అంటే వాళ్ళు చెప్పింది తెలుగుదేశం అనుకూల మీడియా ఉంటారు, వాళ్ళందరూ యాడ్వర్స్ గా సీఎంకి యాడ్వర్స్, అప్పుడున్న సీఎం అంటే జగన్ గారు యాడ్వర్స్ గా న్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ తీసుకురావడం, లేకపోతే ఏమన్నా ఆయన సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుందని ఆ చేసిన ఏర్పాట్లన్నీ నిరర్థకంగా మార్చేశారు. ఒక్కరోజు కూడా లోపలికి సెలవు చేసిన పరిస్థితి కానీ ఆ ప్రజా దర్బార్కి అయితే ఏర్పాట్లు చేశారో వాటిని ఉపయోగించే పరిస్థితి లేనే లేదు. దానిలో ఎటువంటి సందేహం లేదు, అది అందరికీ తెలుసు. అది వైఎస్ఆర్సీపీలో అప్పుడున్న క్యాంపు కార్యాలయంలో అధికారిగా చేసేవాళ్ళకి కానీ లేకపోతే అక్కడ ఉన్న సమాచార శాఖ అధికారులకు కానీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా మంది మీకు చూస్తే రాజమండ్రి నుంచి ఒక ఆమె వచ్చి అక్కడ సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది, లోపలికి ఎలా చేయకపోవటం. తర్వాత కాలంలో ఏం చేశారు, అక్కడ క్యాంప్ కార్యాలయం దగ్గరలో అక్కడ కట్ట ఉంది, ఆ కట్ట మీద ఒక స్పందన అనేది ఏర్పాటు చేశారు. జగన్ గారు ఎవరు ఉండరు, ఎవరన్నా గ్రీవెన్స్ తో వస్తే ఆ స్పందనలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కూర్చునేవాడు, అతనికి ఇచ్చేసేసి వెళ్ళిపోవాలి. అదేమన్నా ఆ రిలేటెడ్ వాళ్ళకి పంపిస్తారు, అదేమన్నా సార్ట్ అవుట్ అవుతుంది కానీ లేకపోతే అలా ఉండదు. సో కాబట్టి నేనేమంటానంటే, నేను ఇక్కడ విమర్శ కాదు కానీ రాజశేఖర రెడ్డి గారితో జగన్ గారిని ఈ ప్రజా దర్బార్ విషయంలో పోల్చడానికి కానీ దాని గురించి మాట్లాడడానికి కానీ ఎటువంటి ఇది లేదు, దానిలో సందేహం లేదు. అయితే రీసెంట్ గా చూస్తే ఏమైతుందంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే కొంతమంది మంత్రుల్ని ఎండాక్ చేస్తారు. సరే వాటిల్లో ఎన్ని సార్ట్అవుట్ అవుతున్నాయో లేదో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఒక రిసిప్ట్ ఇవ్వటం, దానికి సంబంధించి పంపించడం, దానికి సంబంధించి ఆన్సర్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా ప్రజా దర్బార్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళలో ఎంతో కొంత 50% 60% దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి అది సర్వైవ్ అయ్యేది. సో దానివల్ల వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండేవాళ్ళు. జగన్ గారికి సంబంధించి ఏంటంటే ప్రజా సంకల్ప యాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ జనాల్ని కలిశారు చెప్తే, అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఎవరిని కలవలేదు. ఈవెన్ కార్యకర్తల్ని కూడా కలవలేకపోయారని జగన్ గారు చెప్పారు. వాళ్ళ కార్యకర్తలనే కలవలేకపోయిన జగన్ గారు చెప్పారు. నిజానికి మీరు అందరూ కనుక గమనించినట్టయితే 2025 జనవరి నుంచి కార్యకర్తల ఇళ్ల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో మమేకమవుతానని ప్రకటించాను. కానీ ఇప్పుడు దాదాపు 10 నెలలు అవుతా ఉంది, ఎందుకో తెలియదు కార్యకర్తల్ని కూడా ఇంకా కలిసే ఇది చేయలేదు. మొన్న ఈ మధ్య పేరు నాని గారు ఆయన చిన్నప్పటి గారు చాలా ప్రశ్నలే వచ్చాయి. చిన్నప్పటి గారికి మస్తాన్ రావు గారు చెప్పారు. మరి అది ఎంతవాడికి నిలబెట్టుకుంటారు, పాదయాత్ర చేస్తారనేది చిన్నప్పటి గారు చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఏంటి ప్రధానంగా ఏంటంటే ఒక సింగిల్ మ్యాన్ డెసిషన్ మేకింగ్ అనే విమర్శలు ఎక్కువగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒకవైపు క్యాడర్ని కానీ నాయకత్వాన్ని కానీ సీనియర్ లీడర్స్ని కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా కలవలేదు ఆయన. ఇవన్నీ కూడా మైనస్ నెగిటివ్గా అయిపోయాయి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన జనసేన వాళ్ళు కానీ సైదరపి గారిని అడిగిన ప్రశ్నలు సుజాత గారు కానీ గ్రామాలకు ఏ మొహం పట్టుకు వెళ్తారు, అప్పుడు సర్పంచులకి ఇన్ని వేల కోట్లు బాకీలు పెట్టారు. సో ఏ విధంగా వెళ్ళి వాళ్ళకి ఏ ప్రశ్న ఒక్క నిమిషం ఏంటి ఏమన్నా అడుగుదాం రఫీ గారు? 20,000 కోట్లు అండి. అదే 20,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్తున్నారు. ఏం చెప్తారు చిన్నప్పరెడ్డి గారు? సార్ అందరికీ సమాధానం విపులంగా చెప్తా, ఒక్క 5 నిమిషాలు అందరినీ మాట్లాడుకుంటూ చెప్పండి. రఫీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంచడానికి నెలకి ఒక ఇంటికి వెళ్ళి 2 ఇంటికి వెళ్ళి 2 ఇళ్ళకి వెళ్ళి ఆనవాయితీగా ఆయన పంచి వస్తున్నాడు. అడిగిపోయినప్పుడు ఆ కుటుంబానికి మీకేం కావాలని చెప్పేసి ఆటో కావాలంటే ఆటో, బార్బర్ షాప్ కావాలంటే బార్బర్ షాపు, లేకపోతే అయ్యో చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళటం వల్ల
ఒక్కొక్కసారి వెళితే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చేది ఎంత అయ్యానంటే అదంతా కూడా ఒక డ్రామా ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఆ కుటుంబానికి ఇచ్చేది ఏంటంటే ఒక బార్బర్ షాప్. ఎంత అవుతుంది సార్? ఒక పల్లెటూరులో బార్బర్ షాప్ ఎంత అవుతుంది సార్? 80,000, 1,00,000 రూపాయలు. ఆటో ఎంత అవుతుంది సార్? 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు. ఇలా 18 నెలల కాలంలో 18 2 36 లక్షల రూపాయలు ప్రజలకు పంపిణీ చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. దానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 26 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి భద్రత కోసం కానీ స్పెషల్ ఫ్లైట్ల కోసం కానీ పెట్టింది 26 కోట్లు. దాన్ని ఒక ఘనంగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి చేస్తామన్నాడంటే ఏం ప్రజల సొమ్ము కదా, నీదేం పోయింది? నీకు పబ్లిసిటీ కావాలి, పబ్లిసిటీ కోసం ఇక్కడ ఇంటర్ప్రిట్ అనుకోవద్దు మీరు. అంటే జనరల్ గా ప్రజలతో మమేకమయ్యే ప్రజలకు నేను నన్ను భరోసా ఇవ్వటం మనం ప్రధానంగా చూడాలి. అక్కడ ఒక్క నిమిషం కాదు ఎంపీ గారు, ఒక్క నిమిషం ఆయన చెప్పినారు మీరు చెప్తారు కానీ అంటే ఇక్కడ ఎలా చూడాలి దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు డబ్బే ప్రధానంగా చూడాలా, ప్రజలకు మేము ఉన్నాను అనే ధైర్యం ఇచ్చే విధంగా వెళ్తున్నారు అనేది ఏం ధైర్యం ఏమిచ్చి ఎంతమందికి ఇచ్చారన్న 18 2 36 లక్షల రూపాయలు పంపిణీ చేసిన మాట వాస్తవం. 18 నెలలు 26 కోట్ల రూపాయలు ఇటు ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన మాట వాస్తవం. చెయ్యాలి అనుకుంటే ఒక మ్యాండేటరీగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆపు స్వామి మాట్లాడినంతసేపు నీ సొంత రాష్ట్రపతి ప్రధానమంత్రి రఫీ గారు మాట్లాడండి చిన్నరెడ్డి గారు. అలాగే వీళ్ళు ప్రజల పట్ల ఏమి లేదు సార్, ఫ్రీ పబ్లిసిటీ కోసం అక్కడికి వెళ్ళి పేదోడికి ఏదో చేశానన్నటువంటి దాన్ని చూపించడం కోసం 18 నెలలు 18 రోజులు 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రజలకు ఇచ్చి ఈయన 36 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్పితే దాని నుంచి 100 కోట్ల పబ్లిసిటీ అంటే చెయ్యని అన్ని కూడా చేసుకున్నాడని చెప్పడం కోసం. ఎందుకంటే హైదరాబాద్ నేనే కట్టి అంటే నవాబు కట్టిన ఆయన పోయాడు, ఆయన తర్వాత 15 మంది ముఖ్యమంత్రులు వస్తే ఈ ముఖ్యమంత్రులంతా పోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎప్పటికీ 12,262 సార్లు హైదరాబాద్ నేనే డెవలప్ చేశా, హైదరాబాద్ నేనే చెప్పానని చెప్పేసి 12,262 సార్లు చెప్పుకున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని పబ్లిసిటీ కోసం ఎంత చెప్పారు, మీరు ఏం చేశారో చెప్పాల్సిన మీకు అవసరం కదా. చెప్తున్నాం సార్ మేమేం చేశామనేది. అలాగే ఒక 2 మాటలు చెప్పిన తర్వాత రెండో రఫీ గారిది అయిపోవాలి. అలాగే వీరు చేస్తా ఉంది ఏంటంటే ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి ముగ్గురు 3 ఫ్లైట్లు వేసుకోవటం, ఈ రాష్ట్రంలో తిరగటం, నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, 18 5 దాదాపు 150 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పొద్దున హైదరాబాద్లో టిఫిన్ చేసి కాఫీ తాగి బయలుదేరటం, కార్యక్రమం విజయవాడకు వచ్చేసి టిఫిన్ చేయటం, మధ్యాహ్నం తిరుపతి పోవటం, అక్కడికి వెళ్ళేసి కార్యక్రమం చూసుకోవటం, నైట్ మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ చేరిపోవటం. స్పెషల్ ఫ్లైట్లు సార్. డిప్యూటీ ముఖ్యమంత్రికి సరే ముఖ్యమంత్రి గారు అంటే పోయారని అనుకుందాం, డిప్యూటీ ముఖ్యమంత్రి ఎందుకని మనకి టాపిక్ డైవర్షన్ తప్పించుడు అలా అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు సరే పాలనకు సంబంధించి చేస్తున్నారు, ఇప్పుడు మనం మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అడిగిన దానికి వాళ్ళు చెప్పిన దానికి గ్రామాల్లో వెళ్తారంటే అసలు ఏం చేయబోతున్నారు, గ్రామాలకు వెళ్ళి ఏం చెప్పబోతున్నారు చెప్పాలి కదా. అట్ట కాదు, ఇప్పుడు వారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కిలోమీటర్ వాళ్ళు అడిగిన దానికి చెప్పండి. ఏంటంటే అధికారం లేనప్పుడు ప్రతి ఒక్కరు మమేకమైన జగన్ గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు కలవలేకపోయారు? అది మీకు మైనస్ అయిపోయిందా మళ్ళీ రాకపోవడానికి? డెఫినెట్ గా దానికి ఏమి కాదు, మేము ఎంత చేయాలో అంత చేసాం. ప్రజలందరికీ తెలుసు, మస్తాన్ రావు గారికి కూడా బాగా తెలుసు. మస్తాన్ రావు గారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున ఆయన ఉండాల్సిన వారందరి దగ్గరే ఉన్నారు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మరి ఎందుకని ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. మస్తాన్ రావు గారు పాదయాత్ర నేను ఒకటి చెప్తా ఉన్నాను సార్, ఇందాక జనసేనకు సంబంధించిన వారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ కి సంబంధించి ఎవరన్నా సాయం చేయమని వస్తే మన ముఖ్యమంత్రి అయినా చేద్దామమ్మా అని చెప్పాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగు నడిచిన నేను, ఎంతమందికి ఎన్ని మంచి చేశాడు, ఎన్ని హాస్పిటల్స్ లో రికమెండ్ చేశారు, ఎన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి కష్టమన్న వాళ్ళకి ఎన్ని చేశారో నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పాపను బతికేయడం కోసం 16 కోట్ల రూపాయలు పెట్టి సింగపూర్ నుంచో అమెరికా నుంచో ఇంజక్షన్లు తెప్పించారు, మీకు తెలుసు కదా.
చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ చరిత్ర అంతా చూసుకున్నా గారు 16 కోట్లు ఖర్చు పెట్టాడు పేదవాడి కోసం నో, అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మస్తాన్ రావు గారు చెప్తా ఉన్నారు ప్రజా దర్బార్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారని. పేదోడు సార్, జగన్మోహన్ రెడ్డిని పేదోడు నమ్ముకొని పేదోడికి చేసుకుంటా వస్తా ఉన్నాడు. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి మాచర్లో ఉన్న ఒక పేదోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా దర్బార్ ఇచ్చే బదులు స్పందన కార్యక్రమం పెట్టి నీ గ్రామంలో నువ్వు ఇస్తే, నీవు చేయకపోతే, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థలో చేయకపోతే ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ చేయకపోతే ఆర్డీఓకి, ఆర్డీఓ చేయకపోతే కలెక్టర్కి, అక్కడ కూడా కాకపోతే జగనన్నకు చెప్తాం అనేటటువంటి కార్యక్రమాన్ని మొత్తాన్ని ఆన్లైన్ చేసి అధికారులు ఉచ్చబోసుకున్నారు సార్. ఆ కార్యక్రమానికి ప్రతి వాడు కూడా బాధ్యతగా ప్రతి వాడు కూడా బాధ్యతగా చేసినటువంటి పరిస్థితి చూసాం సార్. ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి కంప్లైంట్ ని మనం చెయ్యకపోతే వెంటనే ఆర్డీఓ గారికి తెలిసిపోతుంది. అలా కాదండి, అలా కాదు. ప్రచారంలో చెప్పిన వాటికి ఇప్పుడు పాలన దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. పాలన దగ్గరికి వెళ్ళేటప్పటికి కనిపిస్తుంది. కనిపించినప్పుడు నిజంగా అప్పుడు మీరు చెయ్యలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు, ఇప్పుడు ఏదో చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారో తీసుకెళ్లే విధంగా మీరేం ప్రయత్నాలు చేయబోతున్నారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా మనం చెప్పుకుంటూ వెళ్తే అవి పని కాదు కదా సార్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్నదానికి, అవును, ప్రజా దర్బారు ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ వినతులన్నీ స్వీకరించి వాటిని మొత్తం స్టేట్ వైడ్ కార్యక్రమం మీద ఉండు స్వామి, నువ్వు స్టేట్ వైడ్ కార్యక్రమం మీద ఉంటే నువ్వు స్టేట్ వైడ్ గా రైతులకు ఉపయోగపడేదో లేకపోతే యూత్ కు ఉపయోగపడేదో ఏదైనా ఉంటే నువ్వు ఎవరన్నా వచ్చి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు మాకు నెల నెల ఇస్తానన్నారండి, ఇవ్వలేదు, దీని మీద ఏదన్నా ఉద్యమం చేసి మాకు యువతకంతా కూడా 3,000 రూపాయలు నెల నెల వచ్చేటట్టు చేయండి అన్నారు అనుకోండి, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యమాన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు 18 అవుతుంది కదా, కాదు కదా 18 months అవుతుంది కదా, ఇప్పటి వరకు ఎవరు రాలేదా? ఎందుకు ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలు లేవనెత్తారు? ఒక్క నిమిషం రఫీ గారు ఇస్తాను. ఏ కార్యక్రమం తీసుకున్నా మొత్తానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి చేసేటటువంటి పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని ఒక సమస్య పట్టుకుంటే ఆ రైతుల మొత్తానికి, మామిడి రైతులు ఉన్నారనుకోండి, ఈ మామిడి రైతుల మొత్తానికి ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటారు. పొగాకు రైతులకు సంబంధించి అలా తీసుకుంటారు. మెడికల్ కాలేజీలు ఉన్నది, మీ పిల్లలకి, మా పిల్లలకి, మీకు 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 అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమం. 17 మెడికల్ కాలేజీలు కష్టపడి తీసుకొస్తే ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు మేము నడపలేం బాబు అని చెప్పేసి ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఏం సార్ 5,000 కోట్ల రూపాయలు 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర భవిష్యత్తు చూసిగా ఉండేటువంటి అలాంటి కార్యక్రమాన్ని వీళ్ళు కోసం బాగా పంపిణీల కోసం చేస్తారు. దౌర్భాగ్యమైన ప్రభుత్వం మీరు ఎప్పుడైనా చూసారా? రైట్ కాదు రఫీ గారు. ఎస్ రఫీ గారు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, చేతగాని ముఖ్యమంత్రి కాబట్టి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. అందులో 50% అమ్ముకోవచ్చని చెప్పి జీవో తెచ్చాడు. పేదవాడికి వచ్చే సీట్లు ఇంత అబద్ధాలు మాట్లాడుతుంటే ఎలా మీరు మాట్లాడుతున్నారు? 6 మెడికల్ కాలేజీలు వాస్తవమా కాదా? 6 మెడికల్ కాలేజీలు సంవత్సరం అయిపోయింది. ఆయన చెప్తారు కానీ ఇప్పుడు మీరు చెప్పేది అబద్ధాలని ఆయన చెప్తారు, ఆయన చెప్పేది అబద్ధాలు మీరు చెప్తే కావాల్సింది అది కాదు కదా. కాదు కాదు చెప్తుంటే మరి 6 మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మెడికల్ కాలేజీ పీపీపీ విధానాలు చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్గా మేము చేస్తామని చెప్తున్నారు, ఎవరికి ఏ విద్యార్థికి నష్టం లేకుండా మేము చూస్తామని చెప్తున్నారు. అటువంటి అప్పుడు దాంట్లో ఎంత వాస్తవం ఇందులో ఎంత వాస్తవం గ్రహించాల్సిన అవసరం లేదా? 6 మెడికల్ కాలేజీలు అసలు రన్నింగ్ లోకి వచ్చినాయా లేదా? అవును, రన్నింగ్ వచ్చినాయి, మిగతా అన్ని కూడా అక్కడ ఆగిపోయినాయి. రన్నింగ్ అంటే పూర్తి స్థాయిలో అవ్వలేదు, అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగలేదని చెప్పారు కదా. ఇలాంటి అబద్ధాల కోరికి మీరు కరెక్ట్ గా సమాధానం 6 మెడికల్ కాలేజీలు వచ్చిన మాట వాస్తవం, మిగతా అన్ని కూడా
అసంపూర్తిగా పూర్తి కానటువంటి పరిస్థితిలో పూర్తి చేస్తారు. అలా కదండి, పూర్తి చేస్తామని మీరు చెప్తారు. అది రన్నింగ్ చేస్తున్నారు. రన్నింగ్ తగ్గట్టుగా నిధులు ఎక్కడ ఉన్నాయి? నిధులు తీసుకున్న అవసరం లేదు కదా. 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 5,000 కోట్ల రూపాయలు ఒక్క నిమిషం ఇప్పుడు ఆన్సర్ రఫీ గారు. ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం. 6 కాలేజీలు పూర్తి చేస్తే దాన్ని రన్నింగ్ చేస్తే ఇప్పుడు దాన్ని రన్నింగ్ చేసిన నిధులు కోట్ల దగ్గర లేవా? 17 కాలేజీలకు ఎందుకు చేయలేకపోతారని అడుగుతున్నారు. సంతకాలు పెడతా ఉన్నారు. కోటి పెట్టాలనేది ఒక నిర్ణయం పెట్టుకున్నారు. ఎక్కడ కూడా ఎవరింటికి కూడా ఎవరు రాలా, ఏ బజార్లో కూడా సంతకాల సేకరణ చేయలా. దొంగ సంతకాలు ఓటర్ లిస్ట్ పెట్టుకుంటాడు. యువతకి పిలిపించాడు. మీరు నిరుద్యోగ వృత్తి గురించి అడగండి. ఏ ఒక్క యువత రాలా. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. కంపెనీలు తెస్తున్నారు, కంపెనీల్లో ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. మనం అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఏ ఒక్కరు రాలా. కిరాయి మనుషులు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు మహిళలు జెండా మాట్లాడితే కాదు కాదు మొత్తం టాపిక్ అక్కడికి మాట్లాడుతూ చాలా మందికి ఇల్లు అడిగితే ఇల్లు కట్టించాడు. ఈ పొలం అడిగితే పొలం కొనిపించాడు కలెక్టర్ చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి వెళ్తే ఖర్చు అవుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు చిన్నపరెడ్డి. ఇప్పుడు సత్యసాయి శత దినోత్సవ ఉద్యమంలో రాష్ట్రపతి గారు వచ్చాడు, ప్రధానమంత్రి గారు వచ్చాడు, ఉపరాష్ట్రపతి వచ్చారు. వీళ్ళందరికీ ఖర్చు దండగని చెప్పేసి రావటం వేస్ట్ అని చెప్పి చెప్తాడా? లేదా సత్యసాయి బతికి వస్తాడని వచ్చారంటారా? ముఖ్యమంత్రులు వెళ్ళినప్పుడు, ప్రధానమంత్రులు వెళ్ళినప్పుడు, రాష్ట్రపతులు వెళ్ళినప్పుడు ఖర్చులు అవుతాయి. కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకం అవడానికి వెళ్తున్నాడు. దట్ ఈస్ ది బిగ్ టాస్క్. అది దానికోసం హెలికాప్టర్ కాదు చిన్నపరెడ్డి గారు మళ్ళీ ఇష్యూ కాదు. ఎప్పటి గారు మళ్ళీ ఇష్యూ కాదు. సంక్షేమమే అన్నిటికీ పరిష్కారం అయితే ఆ సంక్షేమం మిమ్మల్ని రక్షించినప్పుడు పథకాలు మనకి అభివృద్ధి కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన అవసరం లేదా? ఎందుకు కావాల్సిన అవసరం లేదు. అలా కాదు, ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా మీరు గాల్లో మేడలు కడతారంటే ఇప్పటికీ గాల్లో మేడలేనా? ఒక నిమిషం అండి. ఎస్ ఇద్దరు ఒక నిమిషం. సుజాత గారు ఎస్ వస్తాను. మస్తానరావు గారు సుజాత గారు వాయిస్ తీసుకున్నాక వస్తాను. ఒక నిమిషం సార్. ఇందాక చిన్నపరెడ్డి గారు హెలికాప్టర్ లో పోవడం, హెలికాప్టర్ లో రావడం, లంచ్ టిఫిన్ అని చెప్పి బాగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు, అది ఆయన మర్చిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ముఖ్యమంత్రి కదా అని చెప్పి ఆయన వాడారు అనుకుంటే, విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఒక జీవో తీసుకుని వచ్చి అక్కడికి సెక్యూరిటీ అధికారులను పంపించారు సార్. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఇవన్నీ మీరు మర్చిపోతారా? మీరు గతంలో గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారండి? ఒక పంటకాలు పూడికలు తీయించారా? లేదంటే చెరువులు తవ్వించారా? రోడ్లు వేయించారా? పశువుల షెడ్లు నిర్మించారా? పశువులు నీటి తట్టులు నిర్మించారా? డ్రైనేజీలు నిర్మించారా? రక్షిత మంచినీరు ఇచ్చారా? కనీసం మంచినీళ్లు కూడా, అది కూడా మీ ప్రభుత్వం ఏమీ మొత్తం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 25% మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా కనీసం ఇవ్వలేని ఒక తొగ్లక్ ప్రభుత్వం అని అనాలి. ఎందుకంటే 75% నిధులు జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు. మీరు మీ చేతకానితనం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయండి జల్ జీవన్ మిషన్ లో. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో కూడా ఆ గ్రాంట్స్ ఉపయోగించుకోలేకుండా ఒక్కళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షలు ఇల్లు ఇచ్చేస్తున్నారు, అన్ని ఇస్తున్నారు అని చెప్పి ఆర్భాటాలు చేసుకున్నారు, హడావిడి చేశారు తప్ప ఒక్కళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలేదు. అంటే
ఒక్క చోట కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు. కరెక్టే కాదు. ఇప్పుడు మళ్ళీ గృహప్రవేశాల దగ్గరికి మళ్ళీ లోటు ఆ టాపిక్ వేరే అయిపోతుంది. ఒక్క నిమిషం చెప్పాడు ఎన్ని యాడ్స్ ఇచ్చారో చూసుకోండి, చెప్పారు. వెనకెళ్ళి చూసుకోండి. రైట్ రైట్ సుజాత్ గారు, ఎస్ 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 ముఖ్యమంత్రి ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే మేము ఉన్నాము, మేము అందుబాటులో ఉన్నామని భరోసా కింద ఎందుకు చూడట్లేదు? రైట్ మస్తాన్ రావు గారు, ఎస్ ఎస్ మస్తాన్ రావు గారు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు. కాదు కాదు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఒక టాపిక్ నుంచి వేరే టాపిక్ వద్దు మనకి. ఒక టాపిక్ నుంచి వేరే టాపిక్ కాదు. 5 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. ఇప్పుడు అలా కాదు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా అది ఒక కార్యకర్తల్లోని గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా చేస్తున్న ప్రయత్నంగా చూడాలా. అసలు ముందు ప్రజా దర్బార్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రజా దర్బార్తో ఏం వసగబోతోంది? నిజంగా అధికార పార్టీ వైఫల్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఏమున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని పరిష్కారం చేశారు, ఎన్నిటికీ ప్రతిపక్షం ద్వారా ప్రతిపక్ష ప్రయత్నం చేస్తే పరిష్కారం దొరికింది? అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు నేను అదే చెప్పా. యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ నేను ఇందాక చిన్నప్పటి గారు నేను చెప్పింది గమనించలేదు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో, ఓదార్పు యాత్రలో ప్రజలు కలిశారు, వెనుకలు చూపించారు, తర్వాత కొన్ని నెరవేర్చారని చెప్పా. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజా దర్బార్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్పందన కూడా ఉందండి. జిల్లా కలెక్టర్లు అందరూ కూడా స్పందనలో అటెండ్ అయ్యేవాళ్ళు. కానీ ప్రజలతో మమేకం వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తారు అక్కడ. మిగతా వాళ్ళందరూ ఎలా చెప్పినా నేను మాట్లాడను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆఫీసుల్లోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పనిచేశారు, మీకు ప్రతి విషయం కూడా మీరు తెలుసు. ఈ రోజు ఏదో రకంగా మాట్లాడితే మాత్రం చిన్నప్పటి గారు కాదు. ఆయన అడిగింది ఏంటంటే అధికారం చేతికి వచ్చే ప్రజలకు మమ్మకమైన సందర్భాలు ఉన్నాయా, ఎందుకు కలవలేకపోయారని. మీరు చెప్పేది ఏంటంటే స్పందనలో ఫోన్ చేస్తే వాళ్ళు కలిసారంటారు. అలా కాదు, ఇప్పుడు ప్రజలతో మమేకమైన సందర్భాలు ఎన్ని ఉన్నాయి సార్? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు 15,000 సచివాలయాలు కట్టాం సార్. ఒక యూనిట్గా తీసుకుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇప్పుడు 16 కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కడ కలిసారు సార్? 16 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాపకి ఇంజక్షన్ చేయించడం కోసం ఎక్కడ కలిసారు వాళ్ళు? స్పందన ద్వారా అది కాదండి. అది కాదు, మీరు ఓపెన్ గా చెప్పండి. నిజంగా క్యాడర్ కి నాయకత్వానికి జగన్ అందుబాటులో ఉండేవారు అప్పుడు? మస్తానరావు గారిని అడగండి. అధికారం వచ్చిన తర్వాత అడుగుతున్నానండి. అధికారం వచ్చిన తర్వాత అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని కలిశాను. మస్తానరావు గారు ఆయన అబద్ధం చెప్తున్నాడు. జగన్ గారే చెప్పారు. నేను వాళ్ళకి అన్యాయం చేశాను, కార్యకర్తలకు అందుబాటులో పట్టించుకోలేదని జగన్ గారు చెప్పారు, స్వయంగా చెప్పారు కదా చిన్నప్పటి గారు. చెప్పిన మాట అయితే వాస్తవమే కదా. మస్తానరావు గారు ఈసారి కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉంటాము. గతంలో జరిగిన పొరపాటు చెప్పారు. ఏం చెప్పేదేంటి? అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్లో ఏముందంటే అండి, వాస్తవాలను అంగీకరించే పరిస్థితి లేదు. ఇవన్నీ చెప్పిన చిన్నప్పరెడ్డి గారు ప్రజలతో ఆయన లేరంటే ఓటరిస్తున్నాడు, అయ్యా ప్రజలకు దగ్గర కాలేదంటే ఓటరిస్తున్నారు. ఎందుకు ఓడిపోయారంటే సమాధానం చెప్పరు. ఇవన్నీ చేశారంటారు. ఎందుకు ఓడిపోయారు? సమాధానం లేదు. నేననేది ఏంటంటే ఇప్పుడు తిరిగి ఎన్నికలు వస్తా ఉన్నాయి, లేదంటే అనేక వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 6 హామీలు అంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఒక 10 నిరసన కార్యక్రమాలు చేశారు, ఓకే. కానీ యాక్చువల్గా ఏంటి, ఇంకా మనకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అదేవిధంగా చూస్తే ఆడబిడ్డలకు 1500 ఇవ్వలేదు. నిజానికి నిలదీయాలంటే ఓ పక్కన ఆరోగ్యశ్రీ సంబంధించి 2 నెలలకు ఒకసారి అక్కడ ఆపరేషన్లు వాయిదా పడతాయి, వాళ్ళు స్ట్రైక్ వెళ్తున్నారు. అదేవిధంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మాలాంటి వాళ్ళ మీద అరిస్తే ఏమొచ్చిందండి? అబద్ధాలు అర్థమైంది. మీరు దగ్గర చూస్తారు కదా, మీకు తెలియదు అడుగుతున్నారు. ప్రతి విషయం తెలుసు. ఆయన చెప్పింది అలా కాదు. కాదు కాదు చిన్నప్పటి గారు, కాదు చిన్నప్పటి గారు, చిన్నప్పటి గారు కాదు కాదు. మీరు అలా చేస్తారు, మీరు అలా క్రాస్ టాక్ చేయకూడదు. ఒక్క నిమిషం చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు పార్టీలు ఏంటంటే మాట్లాడక్కర్లేదు. కానీ జగన్ గారు స్వయంగా చెప్పారు కదా, కార్యకర్తల్ని పట్టించుకోలేదు కాబట్టి ఒక మాట చెప్తా.
మస్తాన్ రావు గారు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళొద్దు. మస్తాన్ రావు గారు వాయిస్ ఎందుకు సార్, మళ్ళీ? అది కాదు సార్. ఇప్పుడు నేను ఎక్కడికి ఉన్నానండి అండి. ఇప్పుడు మీరు చెప్పే అబద్ధాలు చెప్పంటారా? మేము మిమ్మల్ని గేట్ ఇప్పుడు జగన్ గారిని కలవడానికి మీకు కూడా వెళ్ళలేదు కదా మొదటిదాకా. సార్ అది చెప్పండి. నేను అదే చెప్పబోతున్నా సార్, నేను అదే చెప్పబోతున్నా. నేను సార్ జగన్ గారిని కలవడంలో మీలాంటి కష్టపడే కార్యకర్తలు ఎలా కలవలేకపోయారు, ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నారు చెప్పంటారా? సార్ సార్ అవన్నీ కాదండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సరే అవన్నీ మనకు వద్దు, ఇంకొప్పుడు రాజకీయ విమర్శలు వద్దు. కాకపోతే ఇప్పుడు కాదండి, ప్రజా దర్బార్తో ఇప్పుడైనా సరే ఎలా మమేకమవుతున్నారో చెప్పండి. ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు, ప్రజల నుంచి ఎలా వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? కత్తులు కటార్లు పెడతారు, నేను ఒక రప్ప రప్ప అంటారు, డీజేలు పెడతారు. అదే కాదు కాదు, మనకు అంత సమయం లేదు. ఇప్పుడు అందరూ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు కాసేపు ఆగితే మీరు చెప్పండి. తీసుకోండి కొద్దిగా. పర్లేదు, ఆ కళ్ళజోడు పెట్టుకున్నాం మళ్ళీ. అలా కాదు, ఒక్క నిమిషం కాదు కాదు కాదు, రెస్ట్ తీసుకోండి. ప్రజా దర్బార్ ఏంటంటే రప్ప 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 పెడతారు, డీజేలు పెడతారు, డాన్సులు చేస్తారు, కత్తులు పట్టుకొని విన్యాసాలు చేస్తారు. అదే ప్రజా దర్బారు. అదే కదా. మీరు కూడా పాయింట్ చెప్పండి. మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళినా అదే, ఎక్కడికి వెళ్ళినా రప్ప రప్ప అనే కదా. మేము వస్తే ఏం చేస్తాం? రఫీ గారు సమయం అవుతుంది. రఫీ గారు మళ్ళీ అలా కంటిన్యూ ప్రాంప్టింగ్ లో ఉంటుంది. సుజాత కంక్లూడ్ పాయింట్ చెప్పండి. చిత్తశుద్ధిగా రాజకీయాలు చేయమనండి. ప్రజల దగ్గర నుంచి నిజంగా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పమనండి. ప్రభుత్వం ఖచ్చితంగా 100% పరిష్కరిస్తుంది. అంతేకాని బల నిరూపణ చేసుకోవాలనుకుంటే ప్రజల్లో ఇంకా చులకనైపోతారు. రైట్ అండి. మస్తాన్ రావు గారు నిజంగా రాజకీయంగా మళ్ళీ జగన్ బలపడాలి అంటే కనుక ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో వెళ్ళాలంటారు? అసలు మీ అబ్జర్వేషన్ చెప్పండి, మీ అనాలిసిస్ లో యాజ్ అనలిస్ట్ గా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన ఏదైతే పార్టీని పునర్నిర్మించుకోవాలి కదా, వాళ్ళ కార్యకర్తలు కానీ లేకపోతే నేతలు కానీ వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యానికి గురై ఉన్నారు. ఒకటి, వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు. కానీ అక్కడ కోటరీ నిన్న కూడా చెప్పారు విజయసాయి రెడ్డి గారు, ఇంకా అట్లానే ఉంది, అక్కడ పరిస్థితులు ఏం మెరుగుపడలేదు. ఆయన దాన్ని సద్విమర్శల్ని స్వీకరించి అక్కడ ఉన్నదాన్ని చక్కదిద్దుకొని ఎవరైతే కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ ఆయన కలవటంలో అక్కడ ఒక గోడ నిర్మించారో ఆ గోడను బద్దలు కొట్టి ఆయన బయటికి రావాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వం తరఫున అనేక వైఫల్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశించిన మేరకు చేయలేదని కొంత అసంతృప్తి ఇప్పుడే ప్రారంభమైంది. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని తిరిగి బలపడాలంటే ఎట్లాగా? కార్యకర్తల్ని ప్రజల్ని దగ్గర చేరువు కావాలి కదా. రైట్, డెఫినెట్ గా. ఎస్ చిన్నప్పటి గారు ఫైనల్ గా. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులోనే ఉన్నారు. రోజు వేల మంది వచ్చి కలిసిపోతానే ఉన్నారు. ఏదో విజయసాయి రెడ్డి గారు మా పార్టీ విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మనిషి కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కోటర్ ఇంకా అలానే ఉందని ఆయన సాక్ష్యం చెప్పాడంటే ఆ సాక్ష్యాన్ని మస్తాన్ రావు గారు చెప్పడం కాదు, ఇక్కడ అందరూ చెప్తున్నది అండి. ఆయన మీద మీరు సంబంధం లేని వ్యక్తిని ఎలాగంటారు? ఇప్పుడు దాకా 2 సెకండ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అలా చెప్తున్నారు. ఇప్పుడు కాదండి, ఒకప్పుడు అలా కాదు. పార్టీ వ్యక్తి కాదు అని సరే కాదు అని ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన కూడా చెప్పారు కాదు ఆయన కూడా నేను అదే చెప్పారు. ఏ పార్టీలో లేను, ఏ పార్టీలోకి వస్తానో కూడా తెలియదు, నేను అందరూ పిలిచి చెప్తానని చెప్పారు. అది పక్కన పెడదాం, అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీరు నిజంగా వెళ్ళాలంటే బలపడాలి అంటే మీరు ఇప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గాని చెప్తున్నారు. సరే మస్తాన్ గారు మీరు ఏమనుకున్నా సరే ఆయన ఏం చెప్తున్నారు? ఆ గోడ బద్దలుకుంటారండి, ప్రజల్లో మమేకమవ్వండి, డెఫినెట్ గా మళ్ళీ మీకు బలపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. దాంట్లో తప్పేముంది అందులో? సార్, రేపు మస్తాన్ రావు గారిని తీసుకెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే టైం చెప్తా రమ్మని. సరే తీసుకో, అన్నాడు కదా, నేను తీసుకెళ్తానంటున్నా. ఒకటి అడుగుతాను, విలేకరులందరినీ ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టించే చిన్నప్పటి గారు చేయిస్తారా? అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. ఇంకా పబ్లిక్ చెప్పచ్చు కదా. ఆయన వస్తారు, అందరూ వస్తారు. రఫీ గారు కూడా ఒక విలేకరే గారు. చెప్పండి తొందరగా చెప్పండి, చెప్తే మీరు సమయం లేదు మనకి. ఏంటండి చెప్తున్నాను, ఆయన ప్రెస్ మీట్ పెట్టిస్తారంటున్నాడు. ఆ ప్రెస్ మీట్ లో టీవీ ఫైవ్ రానివ్వడు, ఏబిఎన్ రానివ్వడు. సరే కాదు, సరే ఓకే సరే వదిలేండి. ఇంక మళ్ళీ మనకెందుకు, వేరే ఛానల్ మన ఛానల్ మాట్లాడుకోవడం కరెక్ట్. రైట్ ఎస్ సరే డెఫినెట్ గా ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజా సమస్యలు లేవనెత్తడంలో.
అది సక్సెస్ఫుల్ గా అవ్వాలని మరి ఖచ్చితంగా కోరుకుందాం. ఎక్కడ ఎలాంటి ప్యాలెస్లో వస్తున్నారా చిన్నప్పటి నిజంగా తీసుకురండి ఆ సమస్యలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకి మంచి చేపిస్తాడు. ఎస్ డెఫినెట్ గా అదే అడిగేది వాళ్ళు కూడా. నిజంగా సమస్యలు ఉన్నాయి మీరు బయటకు తీసుకొస్తే నిజంగా సమస్య అందలేదు వాళ్ళకి పథకం అందలేదు అంటే ఖచ్చితంగా మంచి పాయింటే కదా. డెఫినెట్ గా ఆ దిశగా వెళ్ళాలి మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ చిన్నప్పటి గారు, థ్యాంక్ యూ సయ్యద్ రఫీ గారు, మస్తాన్ రావు గారు, సుజాత గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే.